నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పొంగి పొర్లుతున్న మెదక్ జిల్లా పోచారం డ్యాం. దిగువ ఉన్న గేట్లు ఎత్తివేయడంతో సంతరించుకున్న జలకళ. పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ నిరసన. నెల వేతనం పెంచాలంటూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. రంగారెడ్డి జిల్లాలో ఇండి క్యాష్ ATM చోరీ. సుమారు 4.46 లక్షల రూపాయలు దొంగిలించినట్లు తెలిపిన ఏసీపీ యాదగిరిరెడ్డి. కర్నూలు జిల్లా ఆలూరులో CITU ఆధ్వర్యంలో ధర్నా. RWSలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల తొలగింపుపై ఆగ్రహం. మెదక్ జిల్లాలో హవేలీ మనపూర్ మండలంలోని పోచారం డ్యాము పొంగిపొర్లుతుంది. దిగువన ఉన్న గేట్లు ఎత్తడంతో పోచారం డ్యాం చూసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ మధ్యాహ్నం భోజన వర్కర్స్ ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప గుడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ మాకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారని, అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇచ్చే 1000 రూపాయలు కూడా సమయానికి అందడం లేదని, అప్పులు తీసుకొచ్చి పెడుతున్నామని వాపోయారు. ఇలా అయితే మా జీవితంలో మేము సంపాదించేది ఏమీ ఉండదని వాపోతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు. మాకు నెలకు 5000 రూపాయల చొప్పున ఇవ్వగలరని వేడుకుంటున్నామని, లేని ఎడల మాకు చావే మార్గమని కూడా అన్నారు. గత 15 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో అన్నం వండి పెడుతున్నాం. ఇకనైనా మా బాధలు ప్రభుత్వం పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నామన్నారు. ఒక 1000 రూపాయల వేతనంతో చేయడం జరుగుతుంది. మరి ఈ 1000 రూపాయలు చాలకుండా కుటుంబం గడవడం లేదు. గత 15 సంవత్సరాల నుంచి ఈ పథకంలో చేరుతున్నారు. ఎందుకొరకంటే రేపో మాపో వేతనం పెంచుతారు అనేటువంటి ఆలోచన మీదనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ గుర్తించి వేతనాలు పెంచాలని సందర్భంగా కోరుచున్నాం. అన్ని వడ్డీలకు తెచ్చి పెడతాను. కోడిగుడ్లు వారానికి ఒకసారి పెట్టండి. ఏ సారు ఊకుంటలేడు, ఎంబడి పడతాను. 3 సార్లు కోడిగుడ్లు పెడతాను. ఒక్కొక్కరు పుట్టెల దాళ్ళు అమ్ముకొని చేసి పెడతాను. ఇవాళ వస్తుందో రేపు వస్తుందో అని 15 ఏళ్ళ బట్టి వండి మాకు ఆసారిపోయి ఒక్కొక్కరు కడుపులు మండిపోతానే ఏడుతాను, అప్పుల పాలయ్యి. మరి ఎందుకు ఈ వంట పెట్టింది ఎందుకు, మమ్మల్ని ఇట్లా గోస ఉచ్చుకున్నాడు ఎందుకు? అక్కడ సార్లు పోతే అన్నం కూడా తినద్దు మీరు అని అంట. మధ్యాహ్న భోజనం వర్కర్స్కు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా నామమాత్రంగా ఒక 1000 రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను కూడా సవరించేటువంటి పరిస్థితి లేకుండా వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు తక్కువ, వీళ్ళే ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇట్లా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక వర్గాలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పద్ధతుల్లో మరి యొక్క మధ్యాహ్న భోజనానికి ఏదైతున్నదో పూర్తిగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏదైతున్నదో మరి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచేటువంటి పరిస్థితి జరుగుతుంది. అలా కాకుండా ఏదైతుందో కనీసానికి ఒక 5000. రంగారెడ్డి జిల్లా ఇండి క్యాష్ ATMను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ RTO ఆఫీస్ ముందు గల ఇండి క్యాష్ ATM సెంటర్లో రాత్రి సమయంలో గ్యాస్ కట్టర్తో ATMను కట్ చేసి 4.46 లక్షల రూపాయలు దొంగలించినట్లు ఇబ్రాహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో పరిశీలిస్తున్నట్లు ఆయన అన్నారు. ఏసీపీ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే చోరీకి పాల్పడ్డ నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంఘటన స్థలానికి క్రైమ్ డీసీపీ క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఉదయం 9 గంటలకు మన్నెగూడ చౌరస్తాలో ఉన్న ఇండీ క్యాష్ టాటా మేనేజ్మెంట్ బై టాటా వాళ్ళది అయితే అది ఏటీఎం సెంటర్ ఇన్ఛార్జ్ నవీన్ గ్యాస్ కటర్ తోటి ఏటీఎం సెంటర్ కట్ చేసేసి అందులో క్యాష్ పోయిందంటే పోలీస్ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒక అన్నోన్ పర్సన్స్ గ్యాస్ కటర్ తోటి చేసి అందులో ఉన్న 4,46,500 రూపీస్ థెఫ్ట్ చేశారు. దాని గురించి క్లూస్ టీము ఎస్ఓటీ మా ఏదైతే వింగ్స్ అని ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలోనే పట్టుకుంటాం. ఆలూరు నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా విషయంలో సిపిఎం మండల కన్వీనర్ కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్లో చాలని వేతనాలతో 20 నుండి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు తొలగించే రాజకీయ నాయకులు అధికారులపై బెదిరింపులతో కొత్త వారిని నియమించుకునేందుకు ఆలోచన మార్చుకోవాలని ఆయన అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే రాజకీయ వేధింపులు అరికట్టాలని ఆర్డబ్ల్యూఎస్ డిఈ శాంతికుమార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాకు వచ్చిన భాష మాట్లాడదు, ఏమన్నా చెప్పి అదే మాట్లాడతా. అడగండి. నేను నీ భాష నాకు వచ్చిన భాష చెప్పాను. చెప్పు. మీరు మేము వినతిపత్రం ఇచ్చిన తర్వాత బయటకు వస్తే డిమాండ్ చూసి మీ పరిధిలో ఉంటుంది. నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్కీములో మొత్తం కార్మికులంతా ఈరోజు ధర్నా చేయడానికి కారణము దాదాపుగా పెండింగ్లో 5 నెలల వేతనాలు ఉన్నాయి. అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని, ఏసీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పని, దాంతోపాటు ప్రధానంగా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ కార్మికులపై రాజకీయ వేధింపులు జరుగుతున్నవి. ఆ రాజకీయ వేధింపులకు నిలిపివేయాలంటని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు రాత్రింబొగళ్ళు ఏం కష్టం వచ్చినా కూడా ఈ నియోజకవర్గానికి నీళ్ళ సమస్య జడలం కాకుండా అధికారులు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారం చేయడం జరుగుతుంది. అయినా ఇప్పటి వరకు భద్రత లేకుండా పరిస్థితి వస్తుంది. ఇప్పుడైనా నియోజకవర్గంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్మికులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వము మీరు ఏదో సమస్యలు ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసం వద్దకు వివిధ పార్టీ ప్రతినిధులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్ర మాట్లాడుతూ అన్ని పార్టీలు అభిమానించే వ్యక్తి, వివాదరహితుడు దత్తాత్రేయ గారని కొనియాడారు. డీకే అరుణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ ఇలాంటి పదవి రావడం బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుందని కొనియాడారు. అందరం ఆరాम से 10 నిమిషాలు అందరం దిగి ఫోటో దిగేద్దాం. ఫోటో దిగలే ఒక స్నేహతత్వం కలిగిన, సేవాతత్వం కలిగిన ఒక మనిషికి ఈవేళ మన హైదరాబాద్ నగరం నుంచి ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తికి ఒక గుర్తింపు, ఒక గౌరవం రావటం, ఒక తోటి రాజకీయవేత్తగా మేము మనస్ఫూర్తిగా అభినందించడానికి, వారి యొక్క ఉన్నతికి మా సంతోషాన్ని తెలియజేయడానికి, వారు గవర్నర్ పదవిలో రాణించి ఇంకా మంచి పేరు తెచ్చుకొని సమాజానికి ఇంకా మంచి సేవ చేసి ఇంకా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారని
మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. పార్టీ వారి సేవలను గుర్తించి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించడం చాలా హర్షదాయకం. వారు రాజకీయంలో మొన్న కేంద్ర మంత్రిగా ఉండి అదేవిధంగా మొన్న పార్లమెంట్లో అక్కడ కిషన్ రెడ్డి గారిని పోటీ చేయించిన పార్టీ పనిచేసే వ్యక్తులకు, పార్టీకి సేవ చేసిన వ్యక్తులకు సరైనటువంటి గుర్తింపు ఇస్తుంది అనేటటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి దత్తాత్రేయ గారికి మా యొక్క గ్రీటింగ్స్ చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా వారి సేవలు భారతీయ జనతా పార్టీ ఇంకా పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి ఈరోజు గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించింది. వారి నియామకం అందరికీ కూడా చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లా నూతనంగా ఏర్పడిన లింగాపూర్లోని ఇందిరమ్మ కాలనీ వాసులకు మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని, వాటర్ ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన బోర్వెల్ కాలిపోవడంతో కాలనీలో నివసిస్తున్న ప్రజలు నీళ్ల కోసం నానా కష్టాలు పడుతున్నారని స్థానిక నాయకులు లింగాపూర్ నివాసి నిమ్మల రాజురవి ఆరోపించారు. సమస్యల పట్ల స్పందిస్తూ ఇందిరమ్మ కాలనీ వాసులను ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని, మా సమస్యల పరిష్కారం కోసం పదే పదే మాజీ ప్రజాప్రతినిధులకు చెప్పిన నాయకులకు, అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, మా గ్రామానికి దిక్కెవరని వాపోయారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా బాధను పై అధికారులకు, ప్రభుత్వానికి ఈ విధంగానైనా తెలియజేస్తే మా సమస్యల పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎండి రజియా, కొక్కుల విజయ, కెల్లేటి విజయ అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. నమస్కారం. గత కొద్ది రోజులుగా లింగాపూర్ సంబంధించిన ఇందిరమ్మ కాలనీలో మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడున్న కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడున్న వాళ్ళకు రెగ్యులర్గా ఆ బోరు ఏదైతే కూడా వేసుకోలేక, ఆ నీళ్లు రాలేక వీళ్ళు చాలా దూరం నుంచి నీళ్లు మోసుకోవడం జరుగుతుంది. ఎంతమందికి ఆఫీసర్లు చెప్పినా కూడా వాళ్ళని ఎవరిని పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడికి 25 సంవత్సరాల నుంచి ఈ ఊరికి కర్త కర్మ క్రియ నేనే అని చెప్పుకునే లీడర్ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇవాళ మేము మిషన్ భగీరథ ఏతో చూడడానికైతే చిన్న పిల్లల్ని వేసుకొని ఎక్కడికి పోవాలనో తెలియట్లేదు. చూస్తే మొత్తం కాలువలు అంతా నీళ్ళ బాగా ఉన్నాయి. ఇటు చూస్తేనేమో గుట్టు ఉన్నది, అటు కోరి ఉన్నది, కానీ నీళ్ళు ఎట్లా వస్తే మాకు తెలియదు. ఈ బోరింగ్ లేక వాడకు 4-5 ఇండ్లు ఉన్నా గానీ ఆ బోర్లు వేసినా గానీ ఆ బోర్లు కూడా పని చేయడం లేదు. ఆ బోరుకు ఏం సంబంధం చెప్తారో తెలియదు. అవి కొట్టుకోలేక యాస్టకొస్తుంది. ఆ నీళ్లు కూడా పడట్లేదు. చిన్న బోరు చెడిపోయింది. ఆ చెడిపోయినా గానీ ఆ వాటర్ ట్యాంక్ లో కూడా నీళ్లు కూడా లేవు. ట్యాంకి అడిగిచ్చుడు లేదు, ఏం లేదు అసలు ఒక్కటి కూడా. ఈ నీళ్లకు మస్తు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ వాంతులు, విరోచనాలు, పిల్లలకి జలుబులు, జ్వరాలు, కనీసం ఒక్కరు కూడా పట్టించుకోవడానికి కూడా లేరు. ఊళ్ళో ఉన్నట్టే గాని సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీసీ గాని కనీసం అచ్చికి ఇట్లా చూసుడు కూడా ముచ్చట కూడా లేదు. ఈ ప్రతి ఒక్కదానికి ఇక్కడ కష్టమే అవుతుంది కానీ మాకు ఏది సౌకర్యంగా కూడా లేదు. మాకు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్లో వి హనుమంతరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని పర్యవేక్షించానని, అక్కడి రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు విషయంపై మాట్లాడారు. అవుట్సోర్స్ పనులు చేసేవారు 3 నెలల నుండి జీతాలను పొందడం లేదని వారితో వాపోయారని ఆయన అన్నారు. వారి జీతాలను త్వరలో చెల్లించేలా చూస్తానని ఆయన తెలిపారు. రోగులకు తగిన సదుపాయాలు అందించాలని ఆయన అన్నారు. నేను లోపల డౌట్ వచ్చింది, ఏమిట్రా నిన్న గణపతి ఉత్సవాలు కదా, ఈడనేమో ప్రసాదం మంచి పెడుతున్నారు, పులిహోర మంచి పెడుతున్నారు లైన్ అనుకున్నా. చూసే వరకు లేదు, అందరు పేషెంట్లేనండి. ఈడికే కనుక మీకు మీడియా మిత్రులు అందరూ వచ్చారు, మీ అన్ని టీవీలు వచ్చినాయి, వాళ్ళు చూసారు. ఆ తర్వాత నేను మంత్రి రాకముందే అన్ని సందర్శించేటప్పుడు మంత్రి గారు కూడా వచ్చిండు ఒక వాట్ల. నేను ఆయనకే చెప్పిన, అయ్యా చాలా సీరియస్ కేసులు, డెంగ్యూ ఈడ 10 ఉన్నాయి, ఇంకా ఉస్మానియాలు ఎన్ని ఉన్నాయో, మరి తప్పనిసరిగా దీని మీద టైఫాయిడ్ కేసులు ఉన్నాయి, మలేరియా కేసులు ఉన్నాయి, అదే వైరల్ ఫీవర్ కేసులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను
హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో గజ్వేల్ బీజేపీ తెలంగాణ మోర్చా మహిళా ప్రెసిడెంట్ ఆకుల విజయ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్పై ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయంపై పోరాడేందుకు బీజేపీ మహిళా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో సమాన హక్కు తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని ఆమె కోరారు. 9 జిల్లాలలో రంగురంగ వైభవంగా మన బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలనేది మన యొక్క ఏజెండా. మనం అనుకుంటా ఉన్నాం, ఇవాళ కవిత, కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్లో ఓడిపోయింది, ఆమె చాలా డల్ అయిపోయింది. మనం బతుకమ్మ ద్వారా మనం తీసుకెళ్లాలనుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఆమెకు దెబ్బ కలిగిన వరకే కట్టు కట్టుకుంటుంది. మరి ఆ కట్టు అనేది ఊరూరే వాళ్ళ బతుకమ్మని తెలంగాణ జాగృతి పేరుతోని, కవిత పేరుతోని, బంగారు తెలంగాణలో బంగారు బతుకమ్మ అంటే కవితని మరొకసారి కూడా రుజువు చేసుకోబోతా ఉన్నారనేది మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఇవాళ తెలంగాణ బతుకమ్మ అంటే మనందరికీ తెలుసు. ఇవాళ తంగేడు గునుగు పువ్వులతోని, మరి బంగారు బతుకమ్మ అంటే మన తంగేడు పువ్వు, గురువు పువ్వుతోనే చందమామ లాంటి మన మహిళలు ఆనందానంతా కూడా మన సద్దుల బతుకమ్మ రోజు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా, మన జీవిత ప్రయాణంలో, మన సంసార సాగరంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ సద్దుల రోజు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత వహిస్తూ నిర్మల్ జిల్లా ముతోలు మండలంలోని తరోడ గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ గతంలో ఇక్కడ 3 వినాయకుల్ని ప్రతిష్ఠించేవారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే గ్రామం ఒకే వినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇటీవల గ్రామ సభలో సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ అధ్యక్షతన వార్డు సభ్యుల సమక్షంలో ఒకే వినాయకుడు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానం చేసి నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్ణయానికి గ్రామ పెద్దలు, యువకులు మద్దతు తెలిపారని స్థానిక ఎంపీటీసీ గంగాధర్, సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ పరిణామాలు అనే అంశంపై సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కశ్మీర్కు స్వయం ప్రతిపత్తు రద్దు చేయడం వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని, నిరంకుశంగా మిలిటరీలతో కశ్మీర్ను దిగ్బంధం చేసి ఆర్టికల్ను రద్దు చేయవలసిన అవసరమేముందని, మత కలహాలను సృష్టించే విధంగా బీజేపీ పాలన నడుస్తుందని, మత సామరస్యంగా ఉన్న కశ్మీరు 2 భాగాలుగా చేయడం సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందుకే కొంచెం చరిత్రను జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం. అందరూ భారతీయులు, ఇదంతా ఒక దేశం. ఒక దేశానికి ఒకే రాజ్యాంగం ఎందుకు ఉండకూడదు అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న ఎవరైనా వేసుకోవాల్సింది. మనమందరం భారతీయులు అనేది ఎంత నిజమో, అందరూ ఒకే జాతి కాదు, ఒకే భాష కాదు, ఒకే సంస్కృతిని అనుసరించే వాళ్ళని కాదు అని కూడా తెలియదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఉంది. రైతుల పరిస్థితి మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులకు అల్పపీడనం కారణంగా పడుతున్న వర్షాలకు కొంతమేర ఊరటనిస్తున్నాయి. విత్తనాలు నాటి సేద్యంలోకి దిగిన రైతులకు ఎరువుల కొరత సమస్యగా మారింది. దీంతో ఎరువుల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇక కర్నూలు జిల్లా కొడమూరు నియోజకవర్గం పరిధిలోని కోడమూరు గూడూరు బెల్గల్ మండలంలోని రైతులకు ప్రభుత్వం సొసైటీల ద్వారా అందించే ఎరువులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి రైతుకి 5 బస్తాల యూరియా ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవేమి తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు సొసైటీ అధికారులు. ఎరువుల కొరత కాణం చూపి తూతూ మంత్రంగా ఎరువులను పంపిణీ చేస్తూ 5 బస్తాల ఎరువులు ఇవ్వాల్సిన చోట 2 నుంచి 3 బస్తాలిచ్చి చెయ్యి దులుపుకుంటున్నారు సొసైటీ అధికారులు. దీంతో ఎరువులు అవసరమైన రైతులు బయట బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లకు ఎరువులు కొనలేక అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరువులను సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పలు గ్రామాలలో ఈ నెల 5 లోపు తెరాస గ్రామ అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని పార్టీ సీనియర్ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, బుద్ధ రాజేశ్వర్, డి సంజీవ్ కుమార్ కోరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని నాయకులు కోరారు. సాలూరు క్యాంపు, జడిజమల్పూరు, అంజాపూరు, సంగం గ్రామాలలో హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు షకీల్, జి నర్సయ్య, ఎం సుందర్రాజు పాల్గొన్నారు. నాయకత్వం, కవితక్క నాయకత్వం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే శిఖర నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, మంత్రి కమిటీలను ఈరోజు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. దీని ద్వారా పార్టీ పటిష్టంగా తయారవుతుంది. పార్టీ పటిష్టంగా ఉంటే రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ పరిపూర్ణ నాయకత్వం న్యాయం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారానే అన్ని కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా 100కి 100 రూపాయలు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి పార్టీ ఏదైతే లైన్తో ఉన్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పేసి మరి కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో. కాలుష్యాన్ని నియంత్రించే దశలో మట్టితోనే విగ్రహాలను తయారు చేసి కలకత్తా, రాజస్థాన్ నుండి మనుషులను తీసుకువచ్చి నీటిలోనే కరిగిపోయే విధంగా గడ్డి మరియు మట్టితో సుమారు 2 నెలల వరకు పెద్దపల్లి జిల్లాలోని ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు శివగాని సతీష్ ఆధ్వర్యంలో గడ్డి మరియు మట్టితో సుమారు 39 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం తెలంగాణలో 2వ స్థానం దక్కించుకుంది. ఇలాంటి విగ్రహాలనే తయారు చేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఎట్టి వినాయకుడిని చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారని ఆయన అన్నారు. వినాయకులు 9వ రోజున నిమజ్జనం కాగా మేము 11వ రోజు నిమజ్జనం చేస్తాం. వినాయకుని ఎక్కడైతే నిర్మించామో అక్కడిని నిమజ్జనం చేస్తామని అన్నారు. విష్ణు నారాయణ మావాయిని స్థావయామి
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నిమ్మికల్లు గ్రామంలో శ్రీ అరవింద కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమాన్ని బనగానపల్లి సిడిపిఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి శిశు మరణాలను తగ్గించి భారతదేశానికి భవిష్యత్ సంపద అయిన బాలబాలికలకు ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బాలబాలికలు రక్తహీనత లేకుండా ఆరోగ్యవంతులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని పనిచేస్తుందని కూడా ఆయన అన్నారు. ఏమి తినకుండా వెళ్ళిపోతా ఉంటారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పు పదార్థాలు అవకాశం ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ ఐడియాను మీరు ఎక్కువ మంది కార్యరూపం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక రెండో విషయంలో మళ్ళీ ఒక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలక్రమేణా ఈరోజు మరి ఏఎన్ఎంలు వచ్చారు, ఆశా వర్కర్లు వచ్చారు, అదేవిధంగా డాక్టర్స్ ఉన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు కూడా ప్రతి నెల కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి బిడ్డ గురించి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తా ఉన్నాం ఇంకా కూడా మరి ఈరోజు మన కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అయినా కూడా అక్కడక్కడ కూడా శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొంతమంది నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ పూజాధికారులు శాల్వతో సన్మానించి ప్రసాదం అందజేశారు. వీరి వెంబడి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నూకం రామారావు, సుకేష్, ఆలయ సిబ్బంది ఉన్నారు. तारा तत्पुत्रिका तारा नाम्नी सह कुटुंबस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं परमार्थ कामस्वरूप पशवो वदन्ते सानो मन्द्रे समोर्जन्दुहा नाथेनुर्वागस्मानुपतुष्टुतैतो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु नाम रूपाभ्यां जादेवी धर्ममङ्गलादिलोलं स्मरणात्मं सान्तर्वदोषमङ्गलं केशवाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्करकृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः गुणापिका स्वरूपिणी श्रीज्ञास्पति देवी जन्मः नानाविध परिमलपुष्पाक्षरपूजा समर्पयामि मङ्गलनीराजदीपम् బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగి పొర్లుతున్న మెదక్ జిల్లా పోచారం డ్యాం, దిగువ ఉన్న గేట్లు ఎత్తివేయడంతో సంతరించుకున్న జలకళ. పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ నిరసన, నెల వేతనం పెంచాలంటూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. రంగారెడ్డి జిల్లాలో ఇండి క్యాష్ ఏటీఎం చోరీ, సుమారు 4.46 లక్షల రూపాయలు దొంగిలించినట్లు తెలిపిన ఏసీపీ యాదగిరి రెడ్డి. కర్నూలు జిల్లా ఆలూరులో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా, ఆర్డబ్ల్యూఎస్ లో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల తొలగింపుపై ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.